అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధము సంధి మరియు సీజ్ ఫైర్లకు ఇవాళ 50వ రోజుకు ఎంటర్ అయింది. కానీ ఇక్కడ హార్ముజ్ జలసంధి వద్ద తీవ్రమైనటువంటి ఉద్రిక్తత మళ్ళీ తిరిగి చోటు చేసుకున్నది. ఎందుకనంటే హార్మోజ్ జలసంధిని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లుగా ఐఆర్జిసి ఇక్కడ ప్రకటించింది. ఆ యొక్క ప్రకటనకు ఆధారమైనటువంటి ట్రంప్ ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయాలే దానికి కారణంగా చెప్తున్నది. అనగా అమెరికా తమ ఓడరేవులపై విధించినటువంటి నోవెల్ బ్లాకేడ్ కొనసాగుతున్నందువలన తాము కూడా హార్మోజుపై పాత నిబంధనలనే విధిస్తున్నట్టు ఇరాన్ ఐఆర్జిసి ప్రకటించింది. అనగా ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ యొక్క దుందుడుకు విధానము మరియు అస్థిరమైనటువంటి ప్రకటనలు, అపనమ్మకము మరియు ఇరాన్ను మోసం చేయాలనేటువంటి పద్ధతి వలనే అమెరికా దిగ్బంధం కొనసాగుతున్నది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క దిగ్బంధాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశారు. అట్లాగే ఇరాన్తో చర్చలు 100% పూర్తయ్యే వరకు ఇది కొనసాగుతుంది, అనగా ఈ యొక్క నోవెల్ బ్లాకేడ్ కొనసాగుతుంది అన్నారు. దీని వలన ఇరాన్కు ఎంత నష్టం జరుగుతున్నది అంటే, ఇరాన్ యొక్క రాకపోకలకు సంబంధించి ఇరాన్లో ఉన్నటువంటి ఓడరేవులపై యొక్క నియంత్రణ వలన రోజుకు $400 మిలియన్ యొక్క నష్టాన్ని కోల్పోతుంది. కాబట్టి ఈ ఒక రెండవ దఫా చర్చలు ఎప్పుడు నిర్వహిస్తారు అనబడేటువంటి అంశానికైతే ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో 20వ తేదీ నాడు ఇస్లామాబాద్లో అనగా ఒక డ్రాఫ్ట్ బిల్లును తయారు చేస్తారు. ఇంటర్నల్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వీళ్ళు ప్రతి అంశంపై చర్చిస్తున్నటువంటి మీదట ఆ యొక్క డ్రాఫ్ట్ కాపీ తయారైన తర్వాత ఉభయ పక్షాలు మరియు ప్రపంచ దేశాలు దాదాపుగా ఎన్ని ముఖ్యమైనటువంటి ఇందులో కూడా పార్టిసిపేట్ కాబోతున్నాయో కూడా ఆ యొక్క లిస్టు రకరకాలుగా బయటికి వస్తున్నటువంటి సందర్భంగా ఇస్లామాబాద్లో ఒక పెద్ద ఈవెంట్ను ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా 20వ తేదీ సోమవారం అవుతున్నది. కాబట్టి ఇప్పటికీ ఒకరి పట్ల ఒకరి వ్యతిరేకించినటువంటి ఈ యొక్క బ్లాకేడ్ మరియు హార్ముజ్ జలసంధి మూసివేత వలన ప్రపంచ చమురు ధరలు మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడైతే ఈ యొక్క ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితి తగ్గలేదు. మరో రకంగా చెప్పాలంటే లెబనాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగి ఉన్నది ఆల్రెడీ ట్రంప్ ఆదేశానుసారము.